నేడు సమయంలో పూచుకునుడి కంటే ఇచ్చిన ధన్యము అనే సంగతిని తెలుసు. అంటే ఇచ్చుటలో ధన్యత ఉంది అనేది గ్రంథం తెలియజేస్తున్నటువంటి సత్యం. వాస్తవానికి సంఘ సభ్యులైనటువంటి వారు కానీ, సందేశాన్ని ప్రకటించేటువంటి బోధకులైనటువంటి వారు కానీ ఇచ్చుటలో ఉండేటువంటి ధన్యతని గురించి పెద్దగా గ్రహింపు లేనటువంటి వారి ఉన్నట్లు మనం తెలుసుకోవచ్చు. అంటే వాస్తవానికి మానవుని యొక్క స్వభావము దేవుని వాక్యానికి భిన్నంగా ఉంటుంది. దేవుని వాక్య సత్య సందేశం ఏంటంటే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము అనేది సత్యం. కానీ మానవుని యొక్క ఆలోచన విధానం ఎలాంటిదంటే ఇచ్చుట కంటే పుచ్చుకున్నట్టు ధన్యం. అంటే ఇచ్చుటలో నష్టాన్ని పరిగణించేటువంటి మనుషులు, పుచ్చుకున్నటలో లాభాన్ని చూసేటువంటి మనుషులు. అంటే ఇస్తుంటే అందులో ఏదో పోగొట్టుకున్నట్టు, అందులో నష్టాలు, దానివల్ల నాకు నష్టం కలిగినట్లు, వచ్చే దాంట్లోనే నాకు లాభం ఉంది, తృప్తి ఉంది అనేది మానవుని యొక్క స్వభావం. కాబట్టి ప్రాముఖ్యంగా జరిగేటువంటి సంఘటన దేవుని సత్యానికి భిన్నంగా ఆలోచించేటువంటి మనుషులు. కాబట్టి ఇచ్చుటలో ఉండేటువంటి ధన్యతను పెద్దగా ఆలోచన చేయట్లే, పట్టించుకోవట్లే, దాన్ని లక్ష్య పెట్టట్లే. ఇవ్వడంలో సమస్తాన్ని కోల్పోతున్నాం అన్నట్లుగా మనుషులు భావిస్తున్నారు. అయితే వాస్తవానికి ఇచ్చుటలో ఉండే ధన్యతను గుర్తించినటువంటి భక్తులు కావచ్చు, అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు చూశారు. ఉదాహరణకు పూర్వకాలంలో అబ్రహాము ఉన్నాడు. అబ్రహాముని దేవుడు పిలిచిన తర్వాత దేవుని మాటకు విధేయుడై లోబడి తన భార్యను దాసదాసులను వెంట పెట్టుకొని వచ్చి కనాన దేశంలో నివాసం చేశాడు. కానీ పిలిచినప్పుడే దేవుడు ఆయనకి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి ఆయనకి తెలియజేసినటువంటి సంగతి ఆదికాండము 17వ అధ్యాయంలో 19వ వచనంలో, ఆదికాండం 17:19లో దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు, అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచుదను అని. కుమారుని ఇస్తానని వాగ్దానం చేసి నిబంధనతో స్థిరపరుస్తానని కూడా తెలియజేశాడు. కాబట్టి ఈ మాటను నమ్మినటువంటి అబ్రహాము ఓపికతో ఎదురు చూస్తూ ఆ వాగ్దానాన్ని తన జీవితంలో దేవుని చేత నెరవేర్చుకున్నాడు. సహించాడు, ఎదురు చూశాడు, ఓపిక కలిగి ఉన్నాడు. దేవుడు తగిన కాలమందు అబ్రహాము భార్య అయినటువంటి శారాను దర్శించి దేవుడు చెప్పిన రీతిగానే కుమారుని అనుగ్రహించాడు. ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనంలో అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమి
భూమిలోని సమస్త జనములను బడును. అబ్రహాము మూలముగా భూమి మీద ఉండేటువంటి సమస్త జనములు అతని మూలంగా ఆశీర్వదింపబడతారనే శక్తి. కాబట్టి దేవుని వాగ్దానాన్ని నమ్మిన సంతానం ఇస్తాడని నిరీక్షించాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు అబ్రహామా నీ బహుమానం అత్యధిక మగును అనేసాడు. నువ్వు నాకెన్ని బహుమానం ఇస్తే ఏముందయ్యా, నేను పిల్లలు లేని వాడిగానే ఉండిపోతున్నాను అన్నప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచి ఆకాశం వైపు చూపించి నీకు చేతనైతే నక్షత్రాలు లెక్కించాడు, నీ సంతానము అలా ఉండడం తెలియజేసి దేవుడు తన మాటను నెరవేర్చి కుమారుడు ఇచ్చేసాడు. కుమారుడు ఇచ్చిన తర్వాత ఈ ముసలితనములో ఉన్నటువంటి అబ్రహాం శారా పుట్టినటువంటి బిడ్డ పట్ల ఆప్యాయత కలిగి ప్రేమ కలిగి ఆ బిడ్డని తల్లిదండ్రులు అలా ముందుగా పెంచుకున్నటువంటి తరుణంలో పరలోకమందున్న దేవుడు మళ్ళా అబ్రహాం దర్శించి పిలిచేశాడు, అబ్రహమా, నీవు ప్రేమిస్తున్నా నీవొక్కడై ఉన్నా నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించు అనేసాడు. ఇచ్చింది నీవే, మరలా నీకు దహన బలి అర్పించుకుంటే అది ఎంతమైన క్షేమమా, అదేమైనా సమంజసమా అని ప్రశ్నించలా. నువ్వు ప్రేమిస్తున్నా నీవు ఒక్కడై ఉన్నా నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించు మోరియా పర్వతం దగ్గరకు తీసుకెళ్ళాను. అబ్రహాము ఆ మాట విన్న తర్వాత దేవునితో వాదానికి దిగల, తప్పించుకొని పారిపోలా. అదేంటయ్యా, నా మూలంగా భూలోకంలోని సమస్త జీనులు ఆశీర్వదింపబడతారని తెలియజేసావు కదా, నువ్వు ఇచ్చినటువంటి ఆ కుమారుణ్ణే మళ్ళా నీకు దహన బలి అర్పించమంటే ఎలా అని వాదనకు దిగల. అబ్రహాం తప్పించుకోదే, ఇది జరిగిన కార్యక్రమం అని బ్రతిమలాడలా, నేను చేయనని చెప్పలా. కాబట్టి దేవుడు సెలవిచ్చిన రూపంగా అబ్రహాము తెల్లవారినప్పుడు తన కుమారుని తీసుకొని దహన బలి అర్పించడానికి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి అబ్రహాము తాను నమ్మిన దేవుడు ఎలాంటి వాడంటే మృతులను సహితము లేపుటకు శక్తిమంతుడు అనే నమ్మిక కలిగినటువంటి వాడు అబ్రహాం. ఒకవేళ నా కుమారుడిని నేను దహన బలి అర్పించేసాను అనుకో, మృతుడైన నా కుమారుని కూడా లేపుటకు శక్తిమంతుడు నా దేవుడు అనే నమ్మకం కలిగినటువంటి వాడు అబ్రహాం. కాబట్టి తీసుకెళ్ళిపోయి ఉపమాన రీతిగా తన కుమారుణ్ణి మరలా సజీవంగా తీసుకొచ్చేసింది. ఇప్పుడు అబ్రహాము వాస్తవానికి దేవుని స్నేహితుడు అని ఘనత పొందాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. క్రీస్తు అబ్రహాము సంతానంగా పుట్టాడు. ఈ 3 కార్యక్రమాలు జరిగాయి. అబ్రహాముకు వచ్చినటువంటి ధన్యత ఏం చేస్తే దేవుడు ఇచ్చినటువంటి కుమారుణ్ణి ఉంచుకొని మరలా దేవుడు నాకు దహన బలి అర్పించి అన్నప్పుడు ఇస్సాకుని అర్పించడానికి వెనక్కి తగ్గల. తన ఒక్కడే ఉన్న కుమారుణ్ణి అబ్రహాముగాన బలిగా దేవునికి అర్పించకపోయి ఉండుంటే, తప్పించుకొని పోయి ఉండుంటే అబ్రహాముకి 3 ధన్యతలు వచ్చేవి కాదు. ఒకటి, దేవుని స్నేహితుడు అబ్రహాం ధన్యత.
నెంబర్ 2 అబ్రహాము విశ్వాసములకు తండ్రి. నెంబర్ 3 క్రీస్తు అబ్రహాము సంతానం పుట్టాడు. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యత. ఇన్ని ధన్యతలు వచ్చాయి అబ్రహాముకి. కుమారుని పుచ్చుకున్న అబ్రహాము దేవునికి దహన బలిక ఇచ్చాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతాను. బెర్తుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడిని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనది గ్రహించుకొనుచున్నావు కదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినను, లేఖనము నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. కాబట్టి దేవుడిని నమ్మానంటే కాదు, దేవుని యందు నేను విశ్వాసం ఉంచానంటే కాదు. నీ విశ్వాసము, నీ నమ్మిక దేవుడు కోరుకున్నటువంటి కార్యాలను జరిగించేదై ఉండాలా. విని వెళ్ళిపోయి వారికి ఏం తెలుస్తుంది? ఏమి తెలియదు, దాన్ని విలువ తెలియదు. అబ్రహాము విని వెళ్ళిపోయిన వాడు కాదు, దేవుణ్ణి గోజాడినటువంటి వాడు కాదు, అది కుదరదయా అని బ్రతికులాడినటువంటి వాదించినటువంటి వాదనకు దిగినటువంటి వాడు కాదు అబ్రహాము. కాబట్టి తన కుమారుణ్ణి అర్పించడానికి తెగించాడు. కాబట్టి దేవుని స్నేహితుడు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి ఉన్నాడు. అబ్రహాము విశ్వాసములకు తండ్రిగా ఘనత పొందాడు. దీవెన. అబ్రహాముని పరలోకమందున దేవుడు అంత సమృద్ధిగా ఆశీర్వదించడానికి దేవుడు కోరిన రూపంగా అబ్రహాము తన విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించాడు. కాబట్టి ధన్యత. నువ్వు నా కుమారుని ఇచ్చావు కదా, ఈ కుమారుని దహన బలి అర్పించడం అంటే అది జరగని పని, నేను ఇవ్వను అని తప్పించుకునే స్వభావం అబ్రహాముకు లేదు. అబ్రహాముకు ఉండే విశ్వాసం ఏంటంటే ఈ కుమారుడు మృతుడైతే మృతుల్లో నుంచి లేపగలిగినటువంటి శక్తి కలిగిన వాడు, నా దేవుడు అనేటువంటి నమ్మిక కలిగిన వాడు అబ్రహాము. ఇతన్ని ఇచ్చేస్తే నేను నష్టపోతానే అని భావించిన వాడు కాదు. ఇచ్చినా మరలా పొందుకుంటాను అనేటువంటి నమ్మిక కలిగినటువంటి వాడు అబ్రహాము. కాబట్టి స్వయంగా సృష్టికర్త అయినటువంటి క్రీస్తు ప్రభువు అబ్రహాము సంతానం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిన ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చే అన్నట్టే నీ సంతానములకును అనెను. ఆ సంతానము క్రీస్తు. కాబట్టి అబ్రహాము సంతానము క్రీస్తు అని చెప్పడానికి
ఆ పలుకు వినుటలో అబ్రహాం ఎంత ధన్యుడో చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అబ్రహాం సంతానం సృష్టికర్త అయినటువంటి క్రీస్తు ప్రభు అబ్రహాం సంతానంగా పరిగణించబడటం అది ఎంతటి ధన్యత. కాబట్టి పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుటలో ఉండే ధన్యతలు ఎలా ఉంటాయి. విని వెళ్ళిపోయే వాళ్ళు ఎలాంటి ధన్యతను పొందలేరు. విన్నది అనుసరించి దేవుణ్ణి సంతోషింపచేస్తే ఆ ధన్యత లభిస్తుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ప్రాముఖ్యంగా ఏం జరగాలంటే నీ హృదయము దేవునికి సమర్పించుకునే కార్యక్రమం జరగాలి. అన్నిటికంటే నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటే ఆటోమేటిక్గా అన్ని కార్యాలు జరుగుతాయి. హృదయము దేవునికి దూరంగా ఉన్నదనుకో, హృదయము దేవుని మీద ఆనుకోకుండా ఉన్నదనుకో, నీ భక్తి అనబడదు, నీ విశ్వాసము విశ్వాసం అనబడదు. నువ్వు దేవుని ఎదుట నువ్వు ఒక వేషధారమై ఉంటావు. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యంగా అబ్రహాము తన కుమారుడి కంటే దేవుడిని ఎక్కువగా ప్రేమించాడు. నీకంటే నాకు కుమారుడు ఎక్కువ కాదు, నువ్వు ఇచ్చావు కదా, నీకు దహన బలి అర్పించాలని తీసుకో. అర్పించినా లేపగలిగిన శక్తిమంతుడవు నువ్వు సర్వశక్తిమంతుడు అని నాకు పరిచయం చేసుకున్నావు కదా. కాబట్టి నువ్వు సర్వశక్తిమంతుడు కాబట్టి మృతులను సహితం లేపేటువంటి శక్తిమంతుడవు అని విశ్వసించిన అబ్రహాము చేసిన కార్యాలను బట్టి ఇన్ని ధన్యతలు పొందాడు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుంచి, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేకుండాకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమానరూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. కాబట్టి పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము. ఇస్తే నష్టపోతాము, వస్తేనే లాభము అనేది ధన్యత కాదు. కాబట్టి ప్రాముఖ్యంగా ఇచ్చుటలో ఉండే ధన్యతల గురించి ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది అబ్రహాం యొక్క జీవితంలో మనం చూడవచ్చు. కనుక ఇచ్చుటలో సహోదరులను, నీతోటి సహోదరులను ప్రేమించుట, దేవుని ప్రేమించుట, తోటి సహోదరులకి ఇచ్చుట, దేవునికి ఇచ్చుట, అది గుర్తించాలా. నీ కంటెదురుగా ఉన్న సహోదరుణ్ణి ప్రేమించే మనసు లేకపోతే నీకు కనపడని దేవుణ్ణి ప్రేమించలేవు. నీ కళ్ళెదురుగా ఉన్న సహోదరునికి సహాయం చేసే గుణం లేనప్పుడు దేవునికి ఇవ్వలేవు. కాబట్టి
ఇచ్చే బాధ్యత, ప్రేమించే బాధ్యత ఎక్కడ కనపడుతుందంటే దేవుని సమ్ముఖంలో ప్రజల మధ్యనే కనపడుతుంటుంది. కాబట్టి ఇది జరిగితే అది జరిగినట్టు, ఇది జరగకపోతే అది జరగదు. ఎప్పటికీ ధన్యతను పొందలేము. అందుకే క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్న దినాల్లో లోకాసు వార్తలో 6వ అధ్యాయం 38వ వచనంలో, లోకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఇచ్చువారు తిరిగి పొందే విధానాన్ని గురించి మాట్లాడాడు ఆయన. 38వ వచనంలో క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పేసి. కాబట్టి ఏదైనా కానీ క్షమించితే క్షమించబడతావు. మీరు ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఏ కొలతతో ఇస్తావో ఆ కొలత ప్రకారమే నీకు కలుగుతుంది. సమృద్ధిగా విత్తావా, సమృద్ధిగా పంటకు వస్తావు. కొంచెముగా ఇచ్చావా, కొంచెముగానే వస్తావు. ఇవన్నీ కూడా దేవుని గ్రంథంలో తెలియబడినటువంటి సూత్రాలు. మానవులు సంపూర్ణంగా ఇచ్చి ధన్యత పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని ఆయన ఏమన్నా భిక్షగడ, ఆయన ఏమన్నా ఏమీ లేనివాడ మానవుల నుంచి కానుకలు ఆశించడం. దేవుడు భిక్షగడ కాదు. కాబట్టి స్తోత్రం, ఇయ్యుడి మీకు ఇవ్వబడును వాగ్దానం చేసేసాడు. ఇస్తే ఇవ్వబడుతుంది, ఇవ్వకపోతే బిగించుకున్నామంటే అలాగే ఉంటుంది. ధన్యత చూడాలంటే ఇవ్వాలా. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము అనే సూత్రం మీద మనుషులు ఆధారపడి సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంటకు వస్తావు, కొంచెంగా విత్తితే కొంచెంగా పంటకు వస్తావు. అసలు ఇవ్వకపోతే ఏది రాదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమందు మనుషులు ధనాన్ని సమకూర్చుకునేటువంటి ఒక ప్రత్యేకమైన విధానాన్ని, అవకాశాన్ని మనుషులకు తెలియజేశారు. భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోబాకండి. ఎప్పుడు దొంగలు వచ్చి దాన్ని దొంగిలించుకుపోతారో మీకు తెలియదు. పరలోకమందు మీ ధనమును కూర్చుకోండి అనేసారు. అక్కడ దొంగరాడు. భూమి మీద నీకు ధనం ఉండి విశ్వాసిగా బ్రతికే పరిస్థితులు నీకు ఉండవు. ధనం మీద నీ హృదయం ఉంటుంది, నీ నమ్మిక ఉంటుంది. అది ఎవడొచ్చి దొంగిలించిపోతాడు అనేటువంటి ధ్యాస దాని మీద ఉండిపోతుంది. ధనం ఎక్కడ ఉండడో నీ హృదయం అక్కడ ఉండిపోతుంది. కాబట్టి ఈ పరలోకం మీద నీ దృష్టి మార్చలేదు. దీని మీద ఉంటుంది. దీని మీద నేను దృష్టి పెట్టి దాన్ని పోగొట్టుకుంటావు, నీ చేతిలో పోగొట్టుకుంటావు. కాబట్టి క్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 19వ వచనం నుంచి చదువుతాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయరు, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయరు, దొంగలు కన్నం వేసి దొంగిలిరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును అనేసి. కాబట్టి ప్రాముఖ్యంగా దాతృత్వం కనపరచడంలో, ధన్యతను మనుషులు పొందుకున్నటలో క్రీస్తు ప్రభు సెలవిచ్చినటువంటి మాటలు ఇవి. ఇచ్చి కూడా ఆయన వాగ్దానం చేశాడు.
వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆయన. ఈయుడే మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి అందులో కూడా కొరింథీ పత్రికలో వ్యత్యాసం చూపించేశాడు. ఎలా ఇస్తే అలాగే లభిస్తుందన్న విషయాన్ని తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం నుంచి 2వ కొరింథీ 9వ అధ్యాయం 6వ వచనంలో, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. సడుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును అన్న విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ప్రాముఖ్యంగా దాతృత్వము చూపనివాడు, ధన్యతను నిర్లక్ష్య పెట్టేవాడు, సహోదరుని ప్రేమించలేని వాడు, తోటి సహోదరుల యొక్క అక్కర్తలో అవసరతలో సహాయం చేయనటువంటి వాడు, ధన్యతను నిర్లక్ష్య పెట్టేవాడు. కాబట్టి పుచ్చుకున్నట్టులో కంటే ఇచ్చుటలో ఉండే ధన్యత అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ హృదయాన్ని జాగ్రత్తగా దేవుడి మీద ఆధారపడేలా చేసుకోవాలి. ఈ హృదయము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకునే కార్యక్రమం జరగాల. అప్పుడు సమృద్ధిగా ఉత్సాహంగా ఇచ్చేటువంటి స్వభావం నీలో కలుగుద్ది. ఇచ్చుటలో ధన్యత ఉంది అనేది నువ్వు గమనించి గ్రహిస్తావు. అది లేకపోతే ఇచ్చుటలో ఏదో వెళ్ళిపోతుంది పోతుందని భావిస్తాం. కాబట్టి పోయే దాని గురించే బాధపడిపోతావు, కానీ పొందే ధన్యతల గురించి పట్టించుకో. అది జరిగేటువంటి సంగతి. కాబట్టి ఒకానొక దినాన క్రీస్తు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చేసాడు. యవనస్తుడు వచ్చేసి క్రీస్తు ప్రభుతో మాట్లాడేశాడు. సద్బోధకుడా, నేను నిత్య జీవమునకు వారసుడు కావాలంటే నేను ఏం చేయాలనే సార్. క్రీస్తు ప్రభు ఆ వ్యక్తితో మాట్లాడేసి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఆజ్ఞను తెలియజేశాడు. దానికి అతడు అన్నాడు, నేను ఇవి చిన్నప్పటి నుంచే వాటిని అనుసరిస్తున్నాను అనేసాడు. అందుకు క్రీస్తు ప్రభు అతనితో ఏం చెప్పాడంటే, నువ్వు అనుసరిస్తూ ఉండొచ్చు, కానీ నీలో ఒకటి కొదవగా ఉన్నది అని. ఇప్పుడు ఈ క్రీస్తు ప్రభు చెప్పిన కొదవేంటో యవనస్తుడు సంపూర్ణంగా అంగీకరించి ఆ కొదవని దిద్దుకుంటే తప్ప నిత్య జీవానికి వారసుడు కాలేదు. క్రీస్తు ప్రభు చదివించిన మాట ఏంటి? నీ ఆస్తి అమ్మి పేదలకు పంచిపెట్టు అనేసారు. ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క దృష్టి నిత్య జీవం మీద ఉంటుందా, భౌతికంగా తనకున్నటువంటి ఆస్తి మీద ఉంటుందా? పరీక్ష. నిత్య జీవం కావాలంటే దీన్ని త్యాగం చేయాలా, సహాయం చేయాలా, ఇచ్చే స్వభావం ఉండాలా అనేది క్రీస్తు ప్రభు యొక్క కండిషన్. ఈ వ్యక్తి తెలుసుకోవాలి. ఏదైంది కూడా నాకు నిత్య జీవం వద్దు, భౌతికమైన ఆస్తి నాకు కావాలంటే దాన్ని వదులుకొని క్రీస్తు ప్రభువును విడిచిపెట్టి పెట్టాలి. క్రీస్తు ప్రభు యొక్క మాటలని ఆ వ్యక్తి అంగీకరించాలి. క్రీస్తు ప్రభు సెలవించిన మాట, నీకున్న ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి నీవు నన్ను వెంబడించు అన్నాడు. శాశ్వతమైన నిత్యత్వం పొందేటువంటి అవకాశాన్ని క్రీస్తు ప్రభు ఆ యవనస్తునికి ఇచ్చాడు. ఆ అవకాశాన్ని అతడు పోగొట్టుకున్నాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి, ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా,
నిత్య జీవమునకు వారసులకు నేనేమి చేయవద్దని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని అలా చెప్పుచున్నావు. దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలివద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియదు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునేవి నేను చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి పొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగు, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళాను. కాబట్టి ఇప్పుడు ఇతని మాటలు ఏముంది అంటే బాల్యం నుంచి నేను వాటిని అనుసరిస్తూ ఉన్నాను. మరి అనుసరించేవాడికైతే దీన్ని ఎందుకు చేయలేదు? అతని హృదయము తన ధనము మీద ఉంది. ప్రధానంగా 2 ఆజ్ఞలు ఉన్నాయి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, నీవు నీ పొరుగువాడిని కూడా నువ్వు ప్రేమించాలి అనేది ఉత్తరంగా. ఇప్పుడు పొరుగువాడిని ప్రేమించేవాడైతే సహాయం చేసే గుణం ఉండాలి కదా, లేదు. కాబట్టి ఏ మనుషుడు కూడా అటు సిరికి కానీ అంటే ధనానికి కానీ దేవునికి కానీ దాసుడు కాలేడు. దేవునికి దాసుడైన వాడు సిరికి దాసుడై ఉన్నాడు, సిరికి దాసుడైన వాడు దేవునికి దాసుడై ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు తన పొరుగు వారిని ప్రేమిస్తాడు. తన పొరుగు వారికి ఇచ్చుట, దేవునికి ఇచ్చుటాన్ని న్యాయంగా పరిగణించి ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగిస్తాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది? బాధపడిపోయాడట. సహాయం చేయమనడమే తప్పైపోయిందా? బీదలకు ఇవ్వమన్నదే తప్పైపోయిందా? నీకు మేలు కలుగుతుంది, పరలోకం నుంచి నీకు ధనం కలుగుతుంది, నీ వచ్చి నన్ను వెంబడించు అని చెప్పేశాడు. కాబట్టి శాశ్వతంగా పొందేటువంటి మేలుని అతడు తృణీకరించాడు. కాబట్టి దానికి పర్యవసనంగా క్రీస్తు ప్రభు చెప్పేశాడు 23వ వచనములో, అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆస్తి కలిగి ఉండటము, ధనము కలిగి ఉండటము, మేడలు, మిద్దులు, అంతస్తులు కలిగి ఉండటము తప్పు కాదు. అబ్రహాము ధనవంతుడే, ఇస్సాకు ధనవంతుడే, యాకోబు ధనవంతుడే, కానీ దావీదు కూడా ధనవంతుడే. కానీ వారికి ఉన్నది న్యాయంగా దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చారు. దాచిపెట్టుకోలా, ఇచ్చుటలో బిగబట్టి ఇవ్వాల, కొంచెం కొంచెంగా ఇవ్వాల, కొంచెం ఇచ్చి కొంచెం దాచుకునే కార్యక్రమం చేయలేవా? కాబట్టి చెప్పేశాడు అలాంటి వాటి గురించి, నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ధనమున్నా, ఆస్తున్నా, అంతస్తున్నా, ఐశ్వర్యం ఉన్నా దాని మీద నీ హృదయం ఉందంటే నీకు మేలు చేసే స్వభావం ఉండదు, చేయలేవు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం ఉండవని చెప్పేసి, అంటే వీళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే అతను దుఃఖపడిచి వెళ్ళిపోయాడు అనేసి. అంటే పేదలకి సహాయం చేసేటువంటి గుణం అతనిలో లేదు, మేలు చేసేటువంటి స్వభావం అతనిలో లేదు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు ధన్యతలు పొందేదానికి అవకాశాలు ఉంటాయా? ఉండవు. స్వయంగా వాళ్ళే తృణీకరించుకొని పోయారు. కాబట్టి ఆస్తి కలిగి ఉండటమో, ధనం కలిగి ఉండటం పెద్ద నేరంగా, కలిగి ఉన్న సమృద్ధిగా దేవుడు ఇచ్చిన దాంట్లో నువ్వు వర్ధిల్లిన కొలది ఉత్సాహంగా, విశ్వాసంతో దేవునికి నీ తలాంతను వినియోగించడం నేర్చుకో, ఇవ్వడం నేర్చుకో. ఇవ్వుడి మీకు ఇవ్వబడును అనేసారు. ఇవ్వకపోతే ఆ వాగ్దానం నెరవేరదు. కాబట్టి ఈ చుట్టూలో జరుగుతున్నటువంటి కార్యక్రమం
ఒక కుటుంబం, ముగ్గురు నివాసం చేసే కుటుంబం అది. అందులో తండ్రి కుమారులు సంపాదించే జీతం 30,000 నెలకి. వాళ్ళు ముగ్గురు చేసేది నెలకు 600 వేస్తారు. అంటే వారానికి ఎంత వస్తుంది లెక్క చేసుకోండి. ఈ 4 వారాల్లో వాళ్ళు వేసే కానుకలు నెలకి లెక్క చేస్తే 600. వాళ్ళు పొందేదంతా 30,000. ఇది కొంచెంగా వెతలు పడ్డారు. ఈ కొంచెంగా విత్తేవాడికి ధన్యత వస్తుందా? ధన్యత రాదు. అదే మత్స్యకారుడి దగ్గరికి పోయామనుకో, వాడు 3,000 వేసేస్తాడు. వీడికి సత్యం తెలుసు, వీడికి సత్యం తెలియదు. ఇతను దశ భాగంగా 3,000 వేస్తాడు, ఇతను 600 వేస్తాడు. ముగ్గురు కలిసి 600 వేస్తాడు. క్రీస్తు సంఘం ఎట్టొచ్చింది ధన్యత? అది న్యాయమేనా? కాబట్టి ఏ కొలతతో నువ్వు ఇస్తావో ఆ కొలతతోనే నీకు ఇవ్వబడుతుంది అనేసి. మరొక కుటుంబం నెలకి 80,000 వస్తుంది. వాళ్ళు వేసేది 2,000 ఎక్కువ. ఇది న్యాయమా? ఇది విశ్వాసాలకు తగినదేనా? విశ్వాసాలకు తగినది కాదు. దేవుడు ప్రతి మానవుని యొక్క హృదయాన్ని చూస్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తి యొక్క జీవన విధానాన్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు. దేవుని పట్ల ఆయన సముఖంలో మనుషులు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఈ కానుకలు ఏ రూపంగా ఏ ఉద్దేశంతో సమర్పిస్తున్నారో దేవుడు ప్రతి మనిషిని ఎరుగును. తప్పిపోయేది ఉండదు. కాబట్టి కొంచెముగా విత్తివాడు కొంచెముగా పంట పోయాడు, సమృద్ధిగా విత్తివాడు సమృద్ధిగా పంట. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిలో లెక్క చేసుకొని ఈ 2 కుటుంబాలే కలిసి, ఇప్పుడు 12 కుటుంబాలు ఉన్నాయనుకో, ఈ 12 కుటుంబాల్లో ఈ 2 కుటుంబాలే, అందులో 30,000 తీసుకునే కుటుంబము దాదాపుగా 3,000 వేయాలి, 80,000 వచ్చే కుటుంబం దాదాపుగా 8,000 రూపాయలు వేయాలి. ఈ 2 కుటుంబాలదే సంఘంలో ఒక వారంలోనే 11,000 రూపాయలు పడాలి. మరి మిగిలిన 10 కుటుంబాలు ఆ రూపంగా వేస్తే నెలకు ఎంత రావాలి? కానుకలు 20,000 దాటాల, 30,000 దాటాల. దేవునికి ఇచ్చుటలో నష్టాన్ని చూస్తున్నారు మనుషులు. 4 కుటుంబాలు కొడతాయంట అందులో. కానుకలు ఎంత వస్తాయని అంటే నెలకు 10,000 అంట. 4 కుటుంబాలు చేతికి వస్తాయి కానుకలు. మరి 10 కుటుంబాలు కొడితే కానుకలు ఎంత వస్తున్నాయి? 8,000 కూడా దాటట్లయితే. కాబట్టి లోపం ఎవరిలో ఉంది? ఎవరిలో ఉంది లోపము? ఎవరిలో ఉందంటే మనుషుల్లో ఉంది లోపం. దేవుడు ఇచ్చింది ఇచ్చినట్టుగా, వర్ధిల్లిన మనుషులు వర్ధిల్లినట్లుగా ఉత్సాహంగా ఇచ్చేటువంటి స్వభావం మనుషుల్లో కనపడట్లే. ఒక 2 బిడ్డలు స్థానిక సంఘానికి నెలకు పంపిస్తున్నారు నాకు తెలిసి. ఇక్కడ వాళ్ళకి ఏమైనా కూర్చొని పెట్టి వాక్యం చెప్పావా? లేదు. ప్రతి నెల వాళ్ళకు వచ్చిన సంపాదనలో దేవునికి పంపించేస్తున్నారు కదా, దేవుని పరిచర్యకు పంపించేస్తున్నారు కదా. కూర్చుంటు బట్టి చెప్పాల్సిన అవసరం ఉండదు. హృదయముతో దేవుని ప్రేమించాలి, హృదయము దేవునికి సమర్పించాలి. మొదటిగా సమర్పించుకుంటే దేవుని యొక్క ప్రేమను మనుషులుగా గుర్తిస్తావు. అరే ఆయన ఒక్కగానొక్క కుమారుణ్ణి నా కొరకు బలిగా దానం చేసేసాడు, అతని కుమారుని కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. ఈ ప్రేమను గుర్తిస్తే ఆటోమేటిక్ వస్తుంది. దేవుని ప్రేమ గ్రహింపు కలగట్లే.
నువ్వు ఇచ్చే 2000, నువ్వు ఇచ్చే 5000 క్రీస్తు ప్రభు ప్రాణం కంటే పెద్ద పెద్ద విలువ కడుతుందా? విలువ కట్టదు. నీకు మేలు కలుగుద్ది, పరలోకమందు నీకు ధనం కలుగుద్ది, నీకు ధన్యత కలుగుద్ది. ఆ ఉద్దేశంతో పరలోకమందుకు దేవుడు మానవుల్ని కానుకలివ్వమని ఉద్దేశించాడే కానీ మరొక రూపంగా కాదు. కాబట్టి అతడు దుఃఖపడి ముఖం చిన్నపుచ్చుకొని ఫీల్ అయిపోయి బాధపడిపోయి దుఃఖపడిపోయి వెళ్ళిపోయి. కాబట్టి నీ హృదయము దేవునికి సమర్పించుకునే కార్యక్రమం జరగాల. దేవునికి ఇచ్చుటలో నీకు ధన్యత ఉంది, పుచ్చుకున్నటలో నష్టపోతావు. అది నీకు భౌతికంగా లాభంగా కనబడవచ్చు, కానీ ఆత్మ సంబంధంగా నువ్వు కోల్పోయిన వాడు అవుతావు. నీకు చెప్తాను. కాబట్టి దేవుని వాక్యము మీ హృదయాల్లో ఉండి పనిచేస్తుందా పరీక్షించుకోండి. లేదంటే మామూలుగా అపవాది కొంతమందిని ప్రేరేపిస్తుంటాడు అన్నమాట. ఇచ్చామంటే నష్టపోతావు, పుచ్చుకో లాభం వస్తుంది అంటే పుచ్చుకున్నటలో లాభం చూపిస్తాడు, ఇచ్చుటలో నష్టం చూపిస్తుంటాడు మనుషులకు. ఆ రోజున ఏదైనా తోటలో కూడా అదే జరిగింది. హవ్వను బలపరిచాడు దేవుడు. ఆ పండు తినమన్నా మీరు చేస్తారంటే మీరు చావనే హవ్వను బలపరిచి హవ్వ చేత పాపం చేయించాడు. కాబట్టి వారు దేవుడిని పోగొట్టుకున్నారు, శాపం వచ్చేసింది వారి మీదకి. ఈరోజు కూడా పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యమని దేవుని సత్యవాక్యం తెలియజేస్తుంటే దానికి భిన్నంగా ఇవ్వడం కంటే పుచ్చుకోవడం ధన్యం అనేటువంటి రూపంగా మనుషులను ప్రేరేపణ కలిగిస్తాడు. కాబట్టి ఒకవేళ అపవాది ప్రేరణ చేత మనుషుల నుండి నష్టపోతారు. కాబట్టి ఇవ్వకపోవడానికి బలమైన కారణం ఇదే. ఆ రోజున ఆదాము హవ్వ లేక ఏ రూపంగా అపవాది చేత ప్రేరేపింపబడి అతని పక్షంగా నిలిచి శాపాన్ని కొని తెచ్చుకున్నారో, ఈ రోజున ఇచ్చుట కంటే రావడమే నాకు లాభం అనేటువంటి ప్రతి మనుషులు కూడా ధన్యతను పోగొట్టుకుంటాడు. కాబట్టి ధన్యతలు అంటే ఈ రూపంగా ఉంటాయి. దానికి ప్రధానమైన కారణము నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలా, సమృద్ధిని ఇవ్వడం నేర్చుకోవాలా, వర్ధులను కొలది ఇవ్వడం నేర్చుకోవాలా, ఉత్సాహంగా ఇవ్వడం నేర్చుకోవాలా, శక్తి కొలది దేవునికి. మత్తయి వార్త 25వ అధ్యాయంలో మత్తయి వార్త 25వ అధ్యాయం క్రీస్తు ప్రభు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు మనుషులు పొందే ధన్యతల గురించి మాట్లాడేశాడు. 34వ వచనం నుంచి, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. ఇది ధన్యత కాదా? దీవెన కాదా? ధన్యత. అంటే ఈ స్వతంత్రించుకోవడానికి కారణం ఏంటి? ఆ కింద మాట్లాడేశాడు. నేను ఆకలి ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టితిని, దప్పికుంటిని, నాకు దాహం ఇచ్చితిని, పరదేశులై ఉంటిని, నన్ను చేర్చుకుంటుని, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిని, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిని, చెరసాల్లో ఉంటిని, నా యొక్కకు వచ్చితినని చెప్పును. అందుకు నీతిమంతుడు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొనియుట చూసి నీకు ఆహారం ఇచ్చితిని, నీవు దప్పి కొనియుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిని, ఎప్పుడు పరదేశమై ఉంట చూసి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరిపై ఉండుట చూసి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగిపై ఉండుటైనను చెరసాల్లో ఉండుటైనను చూసి నీ యొద్దకు వచ్చితిమని ఆయన అడిగేదు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అప్పుడు చెప్పానుగా, తోటి సహోదరులను ప్రేమించటం, నీవు చూడని దేవుని ప్రేమించటం, నీ సహోదరుల్ని హక్కును చేర్చుకోవడం, వారిని పరామర్శించటం, వారికి సహాయ సహకారాలు అందించటం, దేవునికి ఇవ్వడం. చేతులు ముడుచుకొని నోరు మూసుకొని కూర్చునేది ధన్యత కాదు. అసలు అది క్రైస్తవ జీవితమే కాదు. అలాంటి వారి గురించి కింద మాట్లాడేశారు. ఏ మేలు చేయనటువంటి మనుషులు,
41వ వచనం నుంచి, అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి. ఎందుకు? నేను ఆకలి కొట్టిండి, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పి కొట్టిండి, మీరు నాకు దాహం వేయలేదు. పరదేశుల ఇంటిని మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరుల ఇంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగిని చెరసాల్లో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పు. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీ ఆకలిని ఉండుటైనను, దప్పికొని ఉండుటైనను, పరదేశం ఉండుటైనను, దిగంబరి ఉండుటైనను, రోగి ఉండుటైనను, చెరసాల ఉండుటైనను చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయన అడిగేది. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనను మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితోనూ, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవములను పొందుతున్నారు. కాబట్టి ఉందా? స్వభావం ఉందా? కృష్ణుడు సంగమని చెప్పుకునే వరకు ఉందా? లేదు. లేదు, వాస్తవం అది. వాస్తవాలు మాట్లాడుకుందాం. దేవుని సమూహంలో ఉన్నప్పుడు నిజమే మాట్లాడుకోవాలి, అబద్ధాలు మాట్లాడకూడదు. కాబట్టి కృష్ణుడు సంగమని చెప్పుకొని, భక్తి అని భక్తి కాని దాన్ని భక్తి అనుకొని, విశ్వాసం కాని దాన్ని విశ్వాసం అనుకొని, కాలక్షేపం కోసం కూడి వెళ్ళిపోవడము కృష్ణుడు సంఘం కాదు. కాబట్టి జాగ్రత్త పడాలి. ఆ పక్షులు సంగతులు దేవుడు వినిపించాడా? భయపడాలా? అయ్యో నేను దిద్దుకోకపోతే నా జీవితం ఏమైపోతుంది అనేటువంటి భయం కలగాల. పక్షుల్లో కలగట్లే. ఇది చెవి వినే చెవి అయిందనుకో, వినే చెవి వరకే ఉండిపోయిందంటే ఎలాంటి మార్పులు జరగవు మనుషుల్లో. అలాంటి మార్పులు జరగవు. విన్నది శ్రద్ధగా ఆలకించాలా, ఆలకించిన దాన్ని అనుసరించాలా, అనుసరిస్తూ దేవుడు కోరిన రూపంగా కార్యాలు జరిగిస్తూ నిత్యత్వం వరకు సిద్ధపడాలి. కాబట్టి ప్రాముఖ్యంగా పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుటలో ఉండేటువంటి ధన్యత. కాబట్టి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, పరలోకమందు నీ ధనం పుచ్చుకుంటావు, పరలోకమందు నీకు ధనం కలుగుద్ది. క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట వలన ధన్యత కలుగుద్ది. లోకం పుట్టినది మొదలుకొని, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళ లోకం పుట్టినది మొదలుకొని నిత్య రాజ్యమును స్వతంత్రించుకోండి అనేసి ధన్యత, ఆశీర్వాదం, దీవెన, మేలు పొందడం, నిత్య రాజ్యములో క్రీస్తు ప్రభువుతో పాటు మహిమను పొందడం ధన్యత. కాబట్టి అక్షయం అనే దాని కొరకు మనుషులు ఆలోచించారు. క్షయమైన వాటి కొరకు కాదు, అక్షయమైన వాటి కొరకు మనుషులు ప్రయాసపడాలి. కాబట్టి ఏ రోజున ఏ సమయాన ఎలాంటి పరిస్థితుల్లో దేహం వదిలిపెట్టేస్తామో చెప్పేదానికి అవకాశాలు ఉంటావు. దేవుడు ఇచ్చాడా? ఇచ్చింది జాగ్రత్తగా, కృతజ్ఞతగా, దీనివల్ల నేను పొందే వల్ల దీన్ని పొందే ధన్యత ఉంది అని ఆలోచన చేసి దేవునికి హృదయపూర్వకంగా సమర్పించుకునేటువంటి కార్యక్రమం జరగాలి. కాబట్టి అలా జరిగితే ధన్యత పొందేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ యవనస్తుడు ఏ రూపంగా ఆ నిత్య రాజ్యాన్ని, నిత్య జీవాన్ని పోగొట్టుకొని భౌతికమైన ధనం మీద దాన్ని పోగొట్టుకుంటే నష్టపోతాడనేటువంటి భావనతో ఏ రూపంగా వెళ్ళిపోయాడు, ఆ రూపంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము. కాబట్టి ధన్యతలు ఈ రూపంగా ఉంటాయి. కాబట్టి మొదటిగా విశ్వాసం ఉండాలి దేవుడు. విశ్వాసం లేకుండా నీవు దేవునికి ఇష్టడు అయి ఉండవు. కాబట్టి విశ్వాసంతో కార్యాలు జరిగించడం నేర్చుకోవాలి. అన్నిటికంటే ప్రధానంగా ప్రాముఖ్యంగా నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకునే కార్యక్రమం జరగాల. దేవుడు ఏం తెలియజేసాడో దాన్ని విన్నది విన్నట్లుగానే దాన్ని అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి అబ్రహాము ఏ రూపంగా ధన్యత పొందాడు?
నేడు క్రైస్తవులమైనటువంటి మనం క్రీస్తు ప్రభు మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమా సింహాసనం మీద కూర్చుంటున్నప్పుడు పొందే ధన్యత ఆ తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి తెలిచేసారు. కనుక లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. కాబట్టి ఆశీర్వదింపబడినటువంటి గుంపులో ఉంటారో, శీర్షింపబడినటువంటి గుంపులో ఉంటారో, ఆశీర్వదింపబడిన గుంపులో ఉండి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారో, శీర్షింపబడిన గుంపులో ఉండి అపవాదికి వారి దొంగలకు సిద్ధపరిచిన నిత్యాన్ని కలుపుకోతారో ఎవరి వారుగా పరీక్షించుకొని ఈ సూత్రం మీద ఆధారపడి జీవితాలు జీవించండి. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము, ఇచ్చుటలో ధన్యత ఉంది అనేటువంటి సంగతిని గుర్తించి ఆ రూపంగా సమృద్ధిగా ఇచ్చేవారిగా ఉండాలని, సమృద్ధిగా పంట కోసేవారిగా ఉండాలని, వర్ధిల్లు పొందించేవారిగా ఉండాలని, దేవునికి ఉత్సాహంగా ఇచ్చేవారిగా ఉండాలని, ఇచ్చి తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారుగా నిత్య రాజ్యంలో ప్రవేశించాలని ప్రభు పేట మనం చేస్తూ ముగిస్తున్నాము.